దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి మరి టీవీ ప్రేక్షకులకు, అలాగే సంఘాల్లో ఉన్నటువంటి సహోదరి సహోదరులకు ప్రభు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున దేవుడు అవకాశం అనుగ్రహించినందుకు దేవుడికి, అలాగనే ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రార్థనా టీవీ ఛానల్ నా యొక్క హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాం. ఈ రోజున ప్రభునందు ప్రియమైన దేవుడు ఒక దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. దేవుని యొక్క నీతియుక్తమైనటువంటి లక్షణాలు, దేవుని నీతియుక్తమైనటువంటి లక్షణాలు. ఒకటి, దేవుడు ప్రేమై ఉన్నాడు. రెండవది, దేవుడు పరిశుద్ధుడు. మూడవది, దేవుడు నీతివంతుడు. తదుపరి, దేవుడు న్యాయవంతుడు. దేవుడు సత్యవంతుడు. దేవుడు కృప కలిగిన వాడు. దేవుడు మార్పు లేనివాడు. ఈ అంశాలంతా క్లుప్తంగా దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్య భాగాలను మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాం. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమించము. ఏలైనా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుడు ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించుతున్నట్టు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపాడు. దీని వలన దేవుడు మన యందు ఉంచినటువంటి ప్రేమ ప్రత్యక్షమవుతున్నది. దేవుడి పరిశుద్ధ వాక్యం ప్రభువులను ప్రియమైన దేవుడి యొక్క నీతియుక్తమైనటువంటి లక్షణములు. మొట్టమొదటి, దేవుడు ప్రేమ ఉన్నాడు అనేటువంటి మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక మనం కూడా ఒకరి ఎడలో ఒక ప్రేమ కలిగి జీవించవలసినటువంటి వారమై. ప్రేమ అన్నింటినీ కప్పుది. ప్రేమ శాశ్వతమైనటువంటిది. ప్రేమ అది ఓర్చుకుంటుంది, సహిస్తుంది. దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే నీవు ప్రేమ కలిగి నడుచుకున్నావు. దేవుడు ప్రేమ ఉన్నాడు. దేవుడిని ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కలిగి జీవించవలసినది. దేవుడి వాక్యం చెప్పుకుంది. దేవుడిని ఏ మానవుడు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండలేదు. మన ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి ఉంటే దేవుడి చూడటం అనేటువంటిది దేవుడి యొక్క వాక్యం. మనం ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడి యొక్క ప్రేమ మనతో ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రేమ గురించి చూసినట్లయితే ప్రేమ చాలా రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి. మరి గ్రీకు భాషలో చేసినటువంటి 4 మాటలు ఉన్నాయి. ఒకటి ఎరోస్, రెండవది స్టోగే, మూడవది క్లయో, 4వది అగపే. ఎరోస్ అనగా కుటుంబంలో నుండి వచ్చినటువంటి ప్రేమ. స్టోగే అనగా భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ. మరి ఫిలయో అనగా యవనస్తుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ. అగపే అనగా దేవుడి యొక్క ప్రేమ. ముందు చెప్పబడిన 3 ప్రేమలకి కొన్ని హక్కులు, కొన్ని పరిస్థితులు ఉన్నాయి. కానీ 4వ ప్రేమ ఇది చాలా గొప్పది. ఈ ప్రేమ ఎలాంటిదంటే శత్రువును ప్రేమించగలిగినటువంటి ప్రేమ అగపే. ఈ అగపే దేవుడి ప్రేమ అన్నమాట. కుటుంబ విషయం చూసినట్లయితే కుటుంబంలో కొంతవరకు ప్రేమ ఐక్యత కలిగి ఉండగలుగుతారు. పిల్లలు చిన్నపిల్లలు చాలా ఐక్యతగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. పిల్లలు వివాహాలు అయిన తర్వాత కోడళ్ళు, అల్లుళ్ళు, మనవరాళ్ళు రకరకాలుగా విడిపోవటం అనేది జరుగుతుంది. తర్వాత భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ అంటే అది కొంతకాలం, ఆ తర్వాత అది మళ్ళీ అధికార ప్రసంగి రాస్తారు. 2 పేదల తాడైతే అది స్ట్రాంగ్ మౌల్లో తెగిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. 3 పేదల తాడు స్ట్రాంగ్ అవుతుంది అని అంటారు. అది భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ. వారిద్దరూ కలిపి దేవుడిని ఆరాధించినట్లయితే దేవుడు చెప్పవలసిన ఈ మనుషులను
ఎవరు కూడా వేరు చేయలేరు. అది దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండవలసి ఉంటుంది. మూడవది ఇకలయం. ఇది యవనస్తుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ. ఈ ప్రేమ అశాశ్వతమైనటువంటిది, పాల్గొన్నట్టు ఉంటుంది. ఇలా తేడా వచ్చిందంటే ఆత్మహత్య చేసుకోవడం, మెడకుదురు పెట్టుకోవడం, రకరకాలుగా వీళ్ళ యొక్క ప్రేమ స్థాయిలు అయిపోతూ ఉంటున్నట్టుగా చూస్తున్నాం. యవనస్తుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ. ఈ మధ్య చూసినట్లయితే మరి తినే ఆహారంలో వచ్చిందో, వాతావరణంలో వచ్చిందో ఏమో కానీ గతంలో ఉన్నటువంటి వాతావరణానికి ఇప్పుడు వాతావరణానికి చాలా తేడా వస్తుంది. ఏంటి అని అంటే, గతంలో పిల్లలకు వయసు వచ్చినప్పుడు నరుడు ఒంటరిగా నుండి మంచిది కావాలని దేవుడే చెప్పాడు కాబట్టి వీళ్ళకి మ్యాచింగ్ చూసి పెద్దల సమక్షములో, తల్లిదండ్రుల సమక్షములు వివాహాలు చేసేవారు. ఇప్పుడైతే అది తల్లిదండ్రులు కాదు కదా, పెద్దలు కాదు కదా, వీళ్ళందరికీ వీళ్ళే వాళ్ళు ప్రేమించుకుంటున్నామని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయి దండలు వేసుకుని తాడు వీళ్ళే కట్టేసుకుని వచ్చేసి మాకు వివాహం అయిపోయింది, సమాజం ఒప్పుకోదేమో, పెద్దలు ఒప్పుకోదేమో అని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు. పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఇంకా మాకు తిరుగులేదు అని అక్కడ తిరిగి కనపడుతుంది. ఏమిటంటే గవర్నమెంట్ రూల్స్ అక్కడ వీళ్ళు ఏమనుకుంటారంటే ఎలాగైతే మమ్మల్ని ఎవరు వేరు చేయలేదు, మేము కలిసిమెలిసి ఉంటామనేటువంటి. అయితే అక్కడ గవర్నమెంట్ రూల్స్ చూస్తే ఈ రూల్స్ ఎవరు కూడా తప్పకూడదు. పోలీస్ స్టేషన్ వాళ్ళే కానివ్వండి, పాస్టర్ గారే కానివ్వండి, పెద్దలే కానివ్వండి, ఎవరు కూడా ఈ రూల్స్ దాటి వెళ్ళిపోతున్నారని చెప్పేసి గవర్నమెంట్ వారు ఏం చేశారంటే గ్రామాల్లో కొంతమంది ఏజెంట్లుగా పెట్టారు. కొంతమంది సాఫ్ట్గా వివాహాలు చేసేసుకుంటున్నారు. ఈ సాఫ్ట్గా చేసుకుంటున్నటువంటి వివాహాలు ఏజ్ లేకపోతే మాకు ఫోన్ చేయండి, మేము వచ్చి వాళ్ళకి పట్టుకుని కౌన్సిలింగ్ ఇస్తాం, ఆ వయసు వచ్చే వాళ్ళకి వివాహం జరగడానికి అని చెప్తే అలాగే జరుగుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికో వెళ్ళిపోయి దండలు మార్చుకుని వచ్చి తాడు కట్టుకుని పోలీస్ స్టేషన్లో వెళ్ళి కూర్చుంటారు. పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళు చూడకుండా ఏం చేయరాదు. వాళ్ళు సర్టిఫికేట్స్ తెప్పించి, టీసీలు తెప్పించి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లెక్కేసుకుంటే ఏజ్ సాగలేదు. కాబట్టి ఇప్పుడు వరకు 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఇంకా టైం ఉంది. అప్పుడు వరకు మీకు వివాహం జరగడానికి లేదు, మీరు వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి. ఆ తర్వాత వయసు ఎవరు ఇష్టం వాళ్ళు చేసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. అలాగే యవనస్తుల యొక్క పరిస్థితి ఎలాగుంది. ఓకే, ఏజ్ చనిపోయిన తర్వాత కూడా వివాహం పెద్దలు చేయాలనుకున్న డౌట్ లో వెళ్ళిపోయి దండలు మార్చుకుంటున్నారు, వెళ్ళిపోయి తాడు కట్టుకుంటున్నారు. అయితే వాళ్ళ సర్టిఫికేట్ లేవు. సర్టిఫికేట్ లేనందున తీరా వాళ్ళకి ఆధార్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, మరి మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి. అది లేక తిరుగుతున్నారు. పాస్టర్స్ ఎవరు ఇవ్వలేదండి, వివాహం చేస్తేనే ఆ సర్టిఫికేట్ ఇవ్వగలుగుతారు. కాబట్టి ఏది ఏమైనా ఇది మూడవ యవనస్తుల ప్రేమ చూసారా, ఇది మరీ పాలకుందు లాంటిది, నీటి పొడగ లాంటిది ఈ ప్రేమ అనేది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ అనేటువంటిది కాదు. దేవుడి ప్రేమ అగఫే అనేది దేవుడి ప్రేమ. ఇది శత్రువును ప్రేమించగలిగినటువంటిది. ప్రేమలో ఇంకా చాలా రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి. ఏదన్నా అప్పిస్తే ప్రేమిస్తారు, ఏదైనా సహాయం చేస్తే ప్రేమిస్తారు, అనేక విధాలుగా ప్రేమిస్తారు. అది కొంతకాలం ఉంటాయి. ఈ అగఫే అంటే వాస్తవంగా చెప్పాలంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టిని అంతటిని కూడా సృష్టించి ఆయన సృష్టిలో ఉన్నటువంటి మొట్టమొదటి మానవుడికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే ఏదైతే తోటలో ఆజ్ఞించాడు ఆ ఆజ్ఞ మీరు బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన కానీ దేవుడు విడిచిపెట్టకుండా మీరు ఫలించి అభివృద్ధి భూమిని నింపమని దేవుడు చెప్పాడు. ఆ చెప్పినప్పుడు విస్తరించారు, భూమి అంతా కూడా నిండిపోయింది. కానీ మానవుడికి ఒక క్రమశిక్షణ, ఒక ఆజ్ఞలు, ఒక నిబంధనలు అనేటువంటివి లేవు. మానవుడు అనేటువంటి వాళ్ళు విస్తరిస్తున్నాడు, పొలాలని ఇష్టం వచ్చినట్టుగా గట్టులు పాటించుకుంటున్నాడు. మానవుడు వర్షవాయి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా దేవుడి ప్రజలారా, దేవుడి కుమారుడు, నరుడు, కుమార్తెలు అందమైనటువంటి వాళ్ళని వాళ్ళు వివాహాలు చేసుకుని చంద్రబాబు చేసేస్తున్నారు. దేవుడు చూసి వాళ్ళకి ఆజ్ఞలు వచ్చారు.
10 ఆజ్ఞలని, తర్వాత నిబంధన మందస్సం అని ఇలా ఇచ్చుకుంటూ వస్తూ అయినప్పటికీ మానవుడు ఈ లోకంలో ప్రయాసపడుతూ దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ఆజ్ఞ, దేవుడి ప్రేమను తెలుసుకోలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితులలో దేవుడు ఇలాంటి మానవుని విడిచిపెట్టడం లేదు. మానవుడు ఏం చేస్తున్నాడంటే నాకు అన్ని బాగున్నాయి, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, నాకేం పర్వాలేదని చెప్పేసి దేవుడిని మర్చిపోయి సృష్టికర్తను విడిచిపెట్టి దేవుడు చేసిన సృష్టిని ఆరాధిస్తున్నారు. వాళ్ళు చెట్లతో, పక్షులతో, రాయితో, కొండలతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని యోహాను సువార్త 3:16 చెప్తా ఉంది. ఎంత ప్రేమించారంటే ఆయన ప్రేమకు మితి లేదు. ఆయన ప్రేమ అపారమైనటువంటిది. ఆయన ప్రేమకు హద్దు లేదు. ఆయన ప్రేమ ఎంతంటే దేవుడి లోకము ఎంతో ప్రేమించి ఈ లోకంలో నశిస్తున్నటువంటి మనకు తన కుమారుని లోకానికి పంపించారు. తన కుమారుడు పరిస్థితి ఏంటి? పుట్టిన దగ్గర నుంచి శ్రమలు, ఆయన శ్రమల పట్టు, దెబ్బల పట్టు, మొక్కలు ముగ్గులు వహించుకుని మన పట్టు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాలి తన రక్తమంతా కూడా ప్రాణపోసి ఆయన మనకి రక్షణ ఇచ్చాడు. ఆయన మనకి రక్షణ ఇచ్చి మోక్షానికి మార్గం ఏర్పాటు చేశాడు. ఈ భూలోకానికి వచ్చి భూలోకంలో నుంచి పరలోకానికి మార్గం ఏర్పాటు చేశాడు. యోహాను సువార్త 14:6 అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవము, నేనే మార్గమును సత్యమును జీవము అని ప్రభు చదివిస్తున్నాడు. ప్రభు మార్గాన్ని కనుగొట్టి ఈ లోకంలో ఆయన మార్గంలో ఉన్న దేవుడి యొక్క రాజ్యంలోకి మనం వెళ్ళగలుగుతాం. ఈ లోకంలో మనం ఎలాంటి మరణం పొందుతామనేది జ్ఞాపకం చేసుకోవాలా. ప్రభునందు మృతి పొందిన ముక్కులు ధన్యులని కూడా మాట చెప్తున్నాడు ప్రభు. కాబట్టి మనం ప్రభువు సన్నిధిలో రక్షించబడి ప్రభు మార్గాన్ని తెలుసుకుని మనం మృతి పొందితే దేవుడి రాజ్యానికి వెళ్తాం. అలా కాకుండా మనము దేవుడి రక్షణ పొందకుండా మోక్షానికి మార్గం తెలుసుకోకుండా అటాత్తుగా మనం చనిపోతే దేవుడి రాజ్యానికి వెళ్ళలేం కదా. దేవుడి ప్రేమమయుడు. మనకి జన్మ పాపము, కర్మ పాపం ఉన్నాయి. ఈ పాపములకు జీతం మరణం. ఆ మరణం, రెండో మరణం అగ్ని ఆవులు కురిపించాలి. అలాంటి పరిస్థితులు పోకుండా మనలను కాపాడాలని దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. అది దేవుడి యొక్క ప్రేమ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. రెండో విషయం చూసినట్లయితే యెషయా గ్రంథం 6:3 అక్కడ దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, సైన్యములకు అధిపత్యుడు యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము మానక దేవుని స్తుతిస్తున్నారు. పరిశుద్ధ 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 ప్రభువా వరాధుతలైనాని వారి పదలారా వరాధుతలైనాని 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 వారి పదలారా. ఆనాడు దేవతలతో దేవుడి సన్నిధిలో పడుతున్నటువంటి పాటని భక్తుడు పాటగా రాశాడు. ఈ పాట ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే వివాహ సమయంలో మాత్రమే ఉపయోగిస్తారు. దేవుడి ప్రజలారా ఆయన పరిశుద్ధుడు కాబట్టి కొన్నాళ్ళు దేవతలు ఆయన పరిశుద్ధుడు 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 అని నిత్యములు మాట స్తుతిస్తున్నారు. మానవులైనటువంటి మనము, లోకంలో ఉన్నటువంటి మనలను దేవుడి సన్నిధికి తీసుకుని వచ్చాడు. మనను ఆయన విలువైనటువంటి రక్తంతో కొని మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. మనం ఆయన సొత్తై ఉన్నాం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులపై ఉండాలి అని చెప్పేసి దేవుడి యొక్క వ్యాఖ్యలు చెబుతుంది. నేను పరిశుద్ధుడని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండి. దేవుడి ప్రజలారా నిజంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాము. మన కుటుంబాలలో, మన భార్య బిడ్డలతో కుటుంబాల్లో మనం చూస్తాం. మన కుటుంబాల నుంచి దేవుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధత కలిగి మనం దేవుడి యొక్క మందిరంలో ఉండాలి.
దేవుడి పిల్లరా, ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండుడి. అందుకే ప్రసంగి రాస్తాడు, నువ్వు దేవుడి మందిరం వరకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చేసుకున్నావు. నువ్వు ఎలా పడా వచ్చి దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నట్లయితే నిన్ను బట్టి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా గనులైపోతావు. నువ్వు దేవుడి మందిరానికి వెళ్తున్నావు, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవాలి, గుళ్ళోకి రాగానే ప్రార్థన చేసుకోవాలి. దేవుడి ప్రజల ఉదాహరణకి దేవుడు తన బిడ్డలకు బలి అర్పిస్తున్నాడు ప్రతిరోజు కూడా. ఒక రోజున వారి బిడ్డల విషయంలో బలులు అర్పించేటప్పుడు సాతానుడు వచ్చి నిలబడి, ఎక్కడి నుంచి వచ్చామంటే, నేను అటు ఇటు తిరుగుతూ యవనస్తులైనటువంటి ఏ ముక్కలు వస్తే వాళ్ళ అంత పండుగ వచ్చాను. అలాగే మనం పరిశుద్ధత కలిగి ఉండకపోతే దుష్టుడు మనల్ని వెంబడిస్తాడు. మనం దేవుని యొక్క ఆలయం పరిశుద్ధమైనటువంటి ఆలయం, పరిశుద్ధ ఆలయంలోకి మనం వచ్చినప్పుడు ప్రసంగి రాస్తాడు, నీవు దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చేసుకోను అని అంటాడు. అలాగే మనం దేవుడి మందిరానికి వెళ్తున్నాం కాబట్టి మనము పరిశుద్ధత కలిగి, ఎందుకంటే ఆ పరిశుద్ధులను ఆరాధించాలి, మనం కూడా పరిశుద్ధత కలిగి ఉంటేనే ఆయన ఆరాధించగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయం చూసినట్లయితే మన ప్రభు నీతివంతుడు. 11వ కీర్తన 7వ వచనంలో మనం చూసినట్లయితే మన ప్రభువు నీతివంతుడై ఉన్నాడు. దేవుడి ప్రజలారా, ప్రభు నీతివంతుడు కాబట్టి దావీదు భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. 4వ కీర్తన 1వ వచనంలో, నా నీటికి ఆధారము దేవా. మన సింహాలకి శిఖారులకి భూమికి వెళ్తే అయ్యమన్నప్పుడు మన దేవుడి నీతివంతుల దగ్గరికి వస్తే ఆ నీతి అనేటువంటిది మనలోకి వస్తుంది. నీతి అనేటువంటిది కావాలి. దేవుడి ప్రజలారా, నీతి లేకుండా మనం జీవించడం అనేది కష్టం. అందుకనే మత్తయి సువార్తలో ప్రభు మాట్లాడుతున్న 5వ అధ్యాయం, నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు. రైతులా, మన దేవుడు నీతివంతుడు. ఆయన నీతి కొరకు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆయన బాగా ఉపవాసం ఉన్న రోజునే పక్కన మంచి దమ్ బిర్యానీ కానీ మసాలా దినుసులు అవి స్మెల్ వస్తుంటే నోరు ఊరుతూ ఉంటుంది. అట్లాగే మనం నీతిగా జీవించేటప్పుడు మనకి సాతాను సైడ్కి రాగాలని చెప్పేసి ఏదో ఆహారాలు అనేటువంటి చూపిస్తా ఉన్నారు. కనుక మనలో నీతి అనేటువంటిది ఉంటే నీతి కొరకు ఆకలి తప్పులు మనం కలిగి ఉండాలి తప్ప నీతి తప్పేసి మనం ఎవరో పెట్టిన దానికోసం ఏదో భోజనం పెడతారని చెప్పేసి వాళ్ళు అడగండి అలాగే ఆ పరిస్థితుల్లో మనకి నీతి అనేటువంటిది కావాలి. మనం ఏ పనులు చెక్కబడ్డామో అక్కడే మనం దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని నీతి తప్పి ఆకలి తప్పులు తీర్చుకోవడానికి మనం వెళ్ళినట్లయితే ఇంకా మనలో నీతివంతుడు మనం ఏం ఆలోచించినట్లయితే ఇంకా ఒకటి, నీతి నిమిత్తం హింసింపబడి వాడు ధన్యుడు. నీతి పరం ఉంటే హింసలు ఉంటాయి. ఏందమ్మా నువ్వు మాతో పాటు ఇక్కడికి రావా, ఏందమ్మా నువ్వు మాతో పాటు అటు రావా అని వాళ్ళు హింసిస్తారు. నీ ఇంట్లో వాళ్ళే. నీతి నిమిత్తము హింస అయినా పర్వాలేదు, నేను ఎక్కడ రక్షించబడ్డానో అక్కడే నా ప్రభువుని అడుగుతాను. కష్టమైన నష్టమైన ఎదురైన ఇబ్బందులైనా నీతి పట్ల హింసింపబడి వాడు ధన్యుడు, వాడు దేవుడి కుమారులు అనబడుతున్నారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. దేవుడి ప్రజల మనము నీతియుక్తమైనటువంటి బలులు దేవుడికి అర్పించవలసినటువంటి వారు. నీతియుక్తమైనటువంటి బలులు, ఆ బలులు దేవుడు అంగీకరిస్తారు. దేవుడి యొక్క వాక్యం చెబుతుంది 51వ కీర్తనలో, విరిగి నలిగిన హృదయం దేవుడికి ఇష్టమైనటువంటి బలి అని. అలాంటి బలి దేవుడికి మనం అర్పించవలసిన వారు. ఆ తదుపరి ప్రభు మన దేవుడు న్యాయవంతుడు, దేవాది దేవుడు అయినటువంటి దేవుడు న్యాయవంతుడు. మీకా గ్రంథంలో ఆయన మాట్లాడుతున్న ఎవరంటే, ఓ మనుషుడా, నువ్వు వేలాదినంత విస్తార తైలంలో పొట్టేళ్ళు అది ఇవి కాదు అని. ఓ మనుషుడా, ఏది న్యాయమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకుంటాయి, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి
నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంకే కదా దేవుడిని నిన్ను అడుగుతున్నాడు. నేను రక్షించబడ్డాను, నేను ప్రభువుకి సాక్షిగా ఉంటున్నాను, నేను పాటలు పాడుతాను, నేను దేవుడి సన్నిధిలో పరిచర్యలన్నీ చేస్తాను, నేను దేవుడికి చాలా చాలా అర్పణలు అర్పిస్తాను. ఇవన్నీ కాదు, ఏది న్యాయమో మన దేవుడి న్యాయవంతుడు కనుక, మన దేవుడి న్యాయవంతుడు, ఆయన న్యాయవంతుడిని ఆరాధిస్తున్నటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే న్యాయంగా నడుచుకున్నటయు, కరికరములు ప్రేమించటయు, దీన మనస్సు కలిగి నీ దేవుడి యొక్క ప్రవర్తించటయు ఇంతే కదా దేవుడి నిన్ను అడుగుతున్నాడు అని అన్నట్టు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ప్రతి ఒక్క విషయంలో మనకి న్యాయం అనేటువంటిది కాదు. ఆ న్యాయ దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, ఆ న్యాయ దేవుడిని మనం స్మరించుకుంటున్నాం. కాబట్టి మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన నడవడిలో, మన గొడవల్లో, మన తీర్పుల్లో న్యాయం అనేటువంటిది కాదు. న్యాయంగా నడుచుకుంటే ఇదే కదా దేవుడిని నేను అడుగుతున్నాను. మరి న్యాయవంతుడిని ఆరాధించినప్పుడు నువ్వు న్యాయంగా నడుచుకోవాలి కదా. న్యాయం కావాలి, న్యాయం తప్పకూడదు. అన్యాయంగా ఎట్టి పరిస్థితులు కూడా మాట్లాడటానికి వీలు లేదు. నిజంగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో న్యాయవంతుడిని నువ్వు ఆరాధిస్తున్నట్లయితే న్యాయంగా నడుచుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. మరొక విషయం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటాడంటే మన దేవుడు సత్యవంతుడు. సత్యము, ఆ సత్యవంతుని ఆరాధిస్తున్నటువంటి మనము సత్యంగానే మనం జీవించాలి, సత్యంగానే మనం మాట్లాడాలి. సత్యం అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పేరు పెట్టుకున్నటువంటి మనం ఎక్కడ ఉండాలంటే సత్యంగా జీవించాలి, సత్యంగా మాట్లాడాలి, సత్యాన్ని తప్పకూడదు. మరి సత్యం అనేటువంటిది తప్పకూడదు. కాబట్టి సత్యవంతుని ఆరాధిస్తున్నటువంటి మనము సత్యవంతుడిగా మనం జీవించవలసినటువంటి వాడు. తర్వాత చూసినట్లయితే 6వ విషయం, మన దేవుడి కృప కలిగిన దేవుడు. కృప కృప కృప. తీతు పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు, కీర్తన 103వ కీర్తన 11-12 వచనాలు. మన దేవుడు కృప కలిగినటువంటి దేవుడు. భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో ఆయన భయభక్తులు కావాలి కదా, ఆయన కృప అంత విస్తారంగా ఉందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. కృప అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడి బిడ్డల కృప అంటే ఉదాహరణకి ఒక గొడుగు లాంటిది. మనం ఎండలో తినేటప్పుడు ఎండ తగలకుండా గొడుగేసుకుంటాం. మనం వర్షంలో తినేటప్పుడు వర్షం మీద పడకుండా గొడిగేసుకుంటాం. ఆ కృప అది మనకి తోడుగా సహకారిగా ఉంది. ఆ కృప మనకుంటే మనం ఎలాంటి ఎండనైనా వర్షంనైనా ఎలాంటి ముళ్ళునైనా జయించగలుగుతాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలుకి దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ఏమిటి ఆ ముళ్ళు? దేవుడు నాకు ఒక ముళ్ళు పెట్టాడు, ఆయనలో నీ కృప నాకు చాలు. ఆ ముళ్ళు బాగా అనిపించటం లేదు. ఆయన కృప పౌరుగారికి తోడుకుంది కాబట్టి నీ కృప నాకు చాలు అని అంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈ లోకంలో మనం పుట్టిన మొదలుకొని మనం లోకంలో మరణించే వరకు కూడా ఎంతో శ్రమ, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్ని మనకు అనిపించాలి. వీటన్నిటి విషయంలో దేవుని యొక్క కృప అనేటువంటిది మనకుంటే మనం వాటన్నిటిని కూడా మనం జయించగలుగుతాం. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మనం కృపాయుగంలో ఉన్నాము. నిష్కల్మషము, మనసాక్ష్యము, ధర్మశాస్త్రయుగము, ఈ కృపాయుగం అనేది ఆలయం. ఈ ఆలయం కృపాయుగం. ఈ కృపాయుగం తర్వాత నెక్స్ట్ నీతి పరిపాలన యుగం ఉంది, అది మధ్యాకాశంలో ఉంది. ఇక్కడ ఉన్నది ఈ కృపాయుగం. పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ దేవుడి కృప ఉంది. ఎందుకంటే దేవుడి తట్టు తిరిగి మార్పు చెందుతారేమోనని. దేవుడు శిక్షించట్లేదు ఎవరిని కూడా, ఆయన కృప మాత్రం ఎండుగా వస్తున్నది, ఆకలి కావాలి కాబట్టి. కనుక ఈ కృపాయుగంలో దేవుడి ప్రజలలో మనం ఉంటున్నాం కనుక మనకు దేవుడి యొక్క కృప కావాలి, దేవుడి దయ కావాలి, దేవుడి కరుణ, దేవుడి వాత్సల్యం అనేటువంటిది మనకుంటే
మనం నిజంగా వర్తిల్లడానికి, ఆయన బిడ్డలుగా జీవించడానికి, అన్నిటిని జయించడానికి వీలవుతుంది. కాబట్టి ఈ కృప అనేటువంటి విషయం, మన దేవుడు కృప అయినాడు, కృప కలిగిన దేవుడు కనుక ఆ కృపను మనం పొందుకుని లోకంలో మనం జీవించవలసింది. చివరిగా 7వ విషయం చూసినట్లయితే దేవుడు మార్పు లేనటువంటి వాడు. మన దేవుడు మార్పు లేనటువంటి వాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే మన దేవుడు మార్పు లేనటువంటి వాడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరము యాకరీతిగా ఉన్నటువంటి వాడు. మానవులైతే సర్వశరీరులు గడ్డి లాంటి వారు, గడ్డి ఎండును తడుపు వాడిపోవును, మన దేవుడు వాక్యము నిత్యము తెలుసును. ఆయన మార్పు లేనటువంటి వాడు దేవుడు బిడ్డల. మానవ యొక్క ఆయుష్ 70-80 సంవత్సరాలు. దేవుడు 1000 సంవత్సరాలు అందిస్తానికి నిన్నట వలె ఉన్నది. ఆయన దేవుడు, ఆయన మార్పు లేనివాడు. ఆయన నిన్న నేడు నిరంతరము యాకరీతున్నటువంటి దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు కనుక మనం కూడా తెలియక ముందు రకరకాలుగా మారినప్పటికీ దేవుడిని తెలుసుకున్న తర్వాత మార్పు లేనటువంటి వాడుగా, మా మార్పు లేని దేవుడిని ఆరాధిస్తున్నాం కాబట్టి మార్పు లేనటువంటి వాడుగా మనం జీవించినట్లయితే దేవుడు ప్రజలను మనకు అది ఎంతో ధన్యత. దేవుడి సన్నిధిలో మనం జీవిస్తున్నట్టు లేక దేవుడు మరి త్వరగా రాబోతున్నాడు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన ప్రేమ ఉన్నాడు దేవుడు. రెండవ చూస్తే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు దేవుడు. దేవుడు అలాగే ఆయన నీతివంతుడై ఉన్నాడు. మన దేవుడు ప్రజలారా మరి నీతివంతుడై ఉన్నాడు. మన దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు. మన దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. మన దేవుడు కృప కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. మన దేవుడు మార్పు లేనటువంటిది. ఈ విషయాలన్నీ కూడా మనం దేవుడు దాచుకుని వాక్యానుసారంగా మన లోకంలో జీవించడం. దేవుడు ఈ వాక్యమును దీవించుగాక. అందరూ తలలు వచ్చి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. మహాగరుడా, మహోన్నతుడా, సర్వాంతర్యామి, సర్వలోకములకు సృష్టికర్త, పాల్గొడా, మీ పరిశుద్ధకర నామమునకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీతియుక్తమైనటువంటి లక్షణములు కలిగినటువంటి నిన్ను ప్రభువా మేము ఈ రోజున ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తుతులు నాయన. ప్రభువా, మీరు ఏ విధంగా మీరు ఉన్నారో మీ యొక్క నీతియుక్తమైనటువంటి లక్షణాలు 7 మా ప్రభు ఈ రోజు మీరు చూసిన వాటిని బట్టి మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని దేవా, నీతివంతుడమైనటువంటి నిన్ను మేము ఆరాధిస్తూ నీతివంతులుగాను పరిశుద్ధులుగాను ప్రభువా మార్పు లేనటువంటి వారుగా కృప కలిగినటువంటి వారుగాను దేవా సత్యవంతులుగా ఈ లోకంలో జీవించడానికి మీ కృప మాకు దయచేయండి నాయన. ప్రభువా, మీ కృపను బట్టి మీ రాకడ సూచనలు కనపడుతున్నాయి, త్వరగా రాబోతున్నారు. కాబట్టి మేము ఇంకా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నీ వాక్యమును ధ్యానం చేస్తూ నీ వాక్యమును బట్టి నీ వైపు చూసి జీవించడానికి కృప దయచేయండి. విత్తిన వాక్యములు మీ బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి, సహాయం చేయాలి. అలాగే మా ప్రభువా, బిడ్డలు ఎంతమంది అయితే నాయన ప్రార్థన అవసరతను కోరుతున్నారో వారందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. చదువుకునే బిడ్డలు ఎగ్జామ్ కోసం సిద్ధపడుతున్నారు నాయన. అలాగే యవనస్తులు ఉద్యోగాల కొరకు సిద్ధపడుతున్నారు. వివాహం కానటువంటి వారు వివాహం కోసం చూస్తున్నారు. వివాహం జరిగినటువంటి వారు బిడ్డలు లేక అనేక మంది బాధపడుతున్నారు. అలాగే నా ప్రభువా, ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడడానికి సహాయం చేయండి. అనేక మంది బలహీనులు ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు ప్రభువా. మీరు రోగులకు వైద్యులై ఉన్నారు ప్రభువా. నాయన నమ్ముట నివారణైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అన్నావు ప్రభువా. అట్లాగే నాయన ప్రజలందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. వారి విశ్వాసాన్ని బట్టి వారికి మీరే కార్యం చేయండి. నీ దయ కలిగిన హస్తం ఉంచండి, నీ ప్రేమ కలిగిన హస్తం ఉంచండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన, సహాయం ఇచ్చేది. మా తండ్రి ఉదయకాల సమయం మీరు మాతో ఉన్నందుకు మేమందరం కలిపి నీ వాక్కును ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.